మా అమ్మగారు. నమస్కారం అండి. ఎవర్రా? ఆసుపత్రి నర్సమ్మా. మనకెందుకురా? అదేమిటమ్మా, లలితకు వేళాపాడా ముందు మాకు ఇవ్వటానికి మనిషి కావద్దు? మా నాయని నీకెంత ఫ్రంట్ లుక్కురా. అమ్మాయి, మా వాడికి ముందు చూపు జాస్తి. వాట్ నర్స్, వాట్ ఈజ్ యువర్ నేమ్? కరుణ. అవునండి. నీకేమైనా అనుభవం ఉందా? ఇదే కొత్త. హౌ మెనీ స్టమక్స్ ఇవ్వకుడు? ఇప్పటికప్పుడే 15 కాన్పులు పనిచేసింది. అందులో 6 కవల పిల్లలు. అయితే అస్తవాసి మంచిదే. హ్యాండ్లకు గుడ్డు. అందుకేగా నెలకు 100 రూపాయలు పోతే పోయాయని ఈ మంచి నర్సును తీసుకొచ్చింది. లలిత, ఇదో చూడు, కళ్ళను లోపల తీసుకెళ్ళి గదేది చూపించు. వెళ్ళమ్మా, వెళ్ళు. రామ్మా. ఒరే సీను, గది గిది అంటున్నావు, అమ్మ ఇక్కడే ఉండిపోతుందా ఏంటా? కూడి వెళ్ళేదాకా ఇక్కడే ఉంటుందమ్మా. నీకు డబ్బంటే మరి లెక్క లేకుండా పోతోందిరా. 2 పూట్ల భోజనం, 3 వేళల కాఫీ, ఇల్లు వెన్ను చూసుకుంటే ఎంత అవుతుందో తెలుసా? మోర్ దాన్ 300 రూపీస్. ఎస్, ఇవన్నీ ఆలోచించి ముందు చెప్పాను. అమ్మా, మనకు తెల్లా పీసు వద్దంటే విన్నా. వాంటెడ్ మనోడు, వాంటెడ్ మనోడు. ఏమిట్రై పిచ్చి మాటలు? 300 కాదురా, 3000 ఖర్చు అయినా సరే ఐ వాంట్ మనవడు మనవడు. అరుణ, భవంతుల్లో పూల పాన్పుల మీద పెరిగా. ఈ 4 రోజులు ఎలాగో మాతో సర్దుకుపోమ్మా. సర్దుకుపోవలసింది నేను కాదు పిన్ని, మీరు. పవిత్రమైన ఈ దేవాలయంలో నేను కంటదాని దాన్ని మీరే కనికరించి నాకింత ఆశ్రయం ఇచ్చి నన్ను కాపాడాలి. పిచ్చిదానా, అలా ఎప్పుడు అనకమ్మా. మీ అమ్మను బ్రతికించి తీసుకురాలేను గాని నా సొంత బిడ్డగా నిన్ను కడుపులో పెట్టుకుంటాను, సరేనా? పిన్ని. అరుణ, ఏమిటమ్మా ఇది? ఇన్నాళ్ళు దేవుడు లేడనుకున్నాను. ఉన్నాడు పిన్ని, ఉన్నాడు. అవునా పిన్ని? పర్వాలేదు, రావయ్యా. ఏమిటో ఒకసారి శ్రీనివాసరావు గారి చేతుల్లో రాగం తానం పల్లవి పడిన తర్వాత ఎక్కడ కూర్చుని మాట్లాడాలన్నా ఏదో బెరుకుగా ఉంటుంది. అనకాలు, ఇది మా ఇల్లు, మా కారు షెడ్డు. ఇక్కడ మైకులు ఉండవు, మేకులు ఉండవు. మనం ఏం మాట్లాడుతున్నా బ్రహ్మరుద్రుడు కూడా తెలియదు. ఏది తియ్యి అనడానికి ఇదేం పాత్రటండి తీయడానికి? ముందు మీరు తీసుకున్న 5000 రూపాయలకి లెక్క చెప్పండి. అదెలా ఉంచవయ్యా, ఈ వారం మనకు జాక్పార్ తగలడం షూర్. అన్ని భర్తీ చేసి పనేస్తాం. ఏది ఈసారికి ఒక్క 1000 రూపాయలు సర్దు. మీరు ఇలా 1000 అంటూ కూర్చోండి. ఈలోగా శ్రీనివాసరావు గారు ఏ నుయ్యో గుయ్యో చూసి ఈసారి నన్ను ఏం కాదు 5000కి లెక్క కావాలి, అంతేగా? రాసుకో. శ్రీధర్రావు గారి ఆరోగ్యం బాగుపడాలని ఆఫీస్ సిబ్బంది అందరి తరఫున మనిద్దరం 7 గొండల వాడికి తలనీలాలిచ్చి సహస్ర కలశాభిషేకం చేయించినందుకు సర్వ ఖర్చుల నిమిత్తం వెరసి 3476 రూపాయల 29 పైసలు. రాయ్. రాస్తాను. మరి మరి హారిని నా దగ్గర కూడా అన్నట్టయ్యా. ఆలోచన బాగానే ఉంది, కానీ మరి మన తల నీలాలో వేలకు లెక్క తేలాలి గాని వెంట్రుకలది ఏమిటయ్యా? రేపు ఉదయమే డెక్కించి పడేద్దాం. కానీ మళ్ళీ ఏమిటయ్యా సందేహ ప్రాణి? తిరుపతిలో కళ్యాణ కట్ట దగ్గర నుంచి కళ్యాణ మహోత్సవం వరకు రసీదులు ఉన్నాయండి, రసీదులు. పానకాలు, ఇప్పటిదాకా నువ్వెన్ని దొంగ రసీదులు పుట్టించరా? ఇవి పుట్టించేస్తాను. కానీ ఇది స్వామివారితో పని, నెత్తనుస్తాడేమోనని. ఓట్లింగ్ గారు వెనకాలన్నారు. ఈయన శ్రీనివాసరావు గారు. కళ్ళు తెరిచి చూడు. పానకాలు, మంచి మనిషికి ఒక మాట, మంచి గుడ్డుకు ఒక దెబ్బ. మీ ఇద్దరు ఏది కాదు. ఇక నుంచి ఆఫీస్కి మీకు ఏం సంబంధం లేదు. మీ ఇద్దరిని డిస్మిస్ చేస్తున్నారు. మీరు కాజేసిన డబ్బు 2 రోజుల్లో తిరిగి ఇవ్వకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను. సిక్కొచ్చిందా? మీ ఇద్దరు కలిసి తిరుపతి వెళ్ళి నీళ్ళు ఇస్తున్నారుగా. నీళ్ళు వద్దు, బుర్రలు ఇచ్చేయండి. ఇదేం బాగాలేదత్తయ్య. ఏదో మందు మాకు ఇవ్వడానికి వచ్చిన పిల్ల చేత 2 రోజులు 3 రోజులు తిరిగి ఇవ్వకపోతే 3 నెలల 6 నెలల 9 నెలల 10 నెలల 11 నెలల 12 నెలల 13 నెలల 14 నెలల 15 నెలల 16 నెలల 17 నెలల 18 నెలల 19 నెలల 20 నెలల 21 నెలల 22 నెలల 23 నెలల 24 నెలల 25 నెలల 26 నెలల 27 నెలల 28 నెలల 29 నెలల 30 నెలల 31 నెలల 32 నెలల 33 నెలల 34 నెలల 35 నెలల 36 నెలల 37 నెలల 38 నెలల 39 నెలల 40 నెలల 41 నెలల 42 నెలల 43 నెలల 44 నెలల 45 నెలల 46 నెలల 47 నెలల 48 నెలల 49 నెలల 50 నెలల 51 నెలల 52 నెలల 53 నెలల 54 నెలల 55 నెలల 56 నెలల 57 నెలల 58 నెలల 59 నెలల 60 నెలల 61 నెలల 62
పని మనిషిని మానిపించి అడ్డమైన చాకరీ చేయించడం న్యాయమేనా? నువ్వు ఊరుకోవే, ఊరికి చేస్తుందా ఏ? ఓ పూటలో 3 కంచాలు చెల్లించి 100 రూపాయలు పుచ్చుకుంటుంది. మనకు గిట్టుబాటు కావద్దా? దానికి తిన్న దొరకద్దా? అది కాదత్తయ్య. మౌత్ క్లాసు, నువ్వేం ఒట్టి మనిషివా? ఇవారు విత్ స్టమక్. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలని పెట్టుకోకూడదు. వంట చాకరీ చేయకూడదు, బరువులు ఎత్తకూడదు. చదవమ్మా, చదువు చదువు తల్లి. ఆ భారతం చదువు. అంతిపురంబునం బెరిగి అంతములేని సిరింబెనంగే ఏ చింతయరుంగకన్ ఎప్పుడు చేటులు చెంగట తన్ను కొల్వగా సంతసమొప్పు కాంత పరిచారికగా కొలువుండ మత్స్య భూకాంతుని రాణి చేరెననగా మిథి వంచనగాదే ఎంతయున్ ఆ అరుణ, శ్రీమంతుల బిడ్డవు, అది కాక చోలింతరాలివి. పట్టపురాణిలాగా కాలు కింద పెట్టకుండా జరగవలసిన రోజుల్లో నీ చేత ఇలా చాకరీ చేయించుకోవాల్సి వచ్చిందమ్మా. అత్తగారి కనీసం చెప్పలేను. నువ్వు ఇలా కష్టపడుతుంటే చూడలేకపోతున్నాను అరుణ. నువ్వేం బాధపడకు. మా అమ్మే బతుకుంటే నాకు ఈ పనులన్నీ నేర్పి నన్ను ఒక ఆడదానిలా తీర్చిదిద్దేది. తల్లి లేని పిల్ల అనే నెపంతో భోగభాగ్యాల చాటున ఒక యంత్రంలా పెరిగాను. ఇప్పటికే నా జీవితం అంటే ఏమిటో తెలుసుకునే అవకాశం కలిగింది. పిన్ని, నీ కూతురు పుట్టింట్లో ఈ పనులన్నీ చేసుకుంటూ కష్టం అనుకుంటుందా? అరుణ, లలిత, నిన్న రాసిన శ్రీమంతం సామాన్లు లిస్టు తీసుకురా. ఏమిటో ఆవిడ పిచ్చి, నాకు సీమంతం చెయ్యాలట. చేయించుకో పిన్ని. ఇలాగైనా ఆ అచ్చట ముచ్చట ఎలా ఉంటాయో నేను చూస్తాను. అరుణ, ఏమ్మా పెద్దలు పిలుస్తున్నాయా? ఏమండి ఏమండి ఏమండి? ఏమిటో అరుణ నొప్పి పడుతుందండి. నొప్పులు పడుతుందా? అయితే ఆసుపత్రికి తీసుకెళ్దాం. అంత టైం ఉన్నట్టు లేదండి. మీరు తొందరగా వెళ్ళి డాక్టర్ పిలుచుకురండి. ఎవరది? నేను తలుపు తప్పుడు అవుతుంది, వచ్చి చూడగా. ఎవరు పలకరేమర్రా? లలిత, మీ అబ్బాయి గారే అత్తయ్య. డాక్టర్ని తీసుకోవడానికి వెళ్ళారు. ఏమిటి నొప్పులు వస్తున్నాయా? ఉండమ్మా. అమ్మాయి లలిత, ఏ అత్తయ్య నొప్పులు వస్తున్నాయమ్మా? అవును అత్తయ్య. అమ్మాయి ఏం చేస్తున్నావమ్మా? ప్యాకెట్ కోసం వెధవ 4 వెండి సామాన్లు తీసుకుంటే కొంప గొల్లైన కేడిచిపోతున్నారు. ఇప్పుడు 2 వేళ్లతో ఆ ముక్కు అదుముతూ కిందికి దిగరాయివే, లేకపోతే ఆ నోసు కోటేరేసినట్టు రాదు. ఇంకా ఎందుకు అత్తయ్య? ఇప్పటికే మీ ముక్కంత ఉంటేను. అయితే నా పోలికలు ఉన్నాయన్నమాట. అచ్చు మీ పోలికేనత్తయ్య. నా పోలికేనా నా మనోడు? నా బంగారు తండ్రి, నా వరాల పండి. వాడిని చూడలేను, గుడ్డిదాన్ని అయిపోయాను. నేను ఆనాడే చెప్పాడు, అమ్మా నీకు ఆపరేషన్ చేయిస్తానే అని. అంతటి మహానుభావుడే పోతే ఈ పాపిష్టి కళ్ళతో ఈ ప్రపంచం చూడటం ఎందుకురా? ఆపరేషన్ వద్దన్నాను. నువ్వు నా కోడలే నాకు 2 కళ్ళన్నా. కానీ బాబు పుట్టినప్పటి నుంచి నా మనసు అనుక్షణం వాడిని చూడాలని ఎంత తహతహలాడిపోతోందో.
భగవంతుడికి తెలుసు. పోనీలేమ్మా, నా ప్రాప్తమతి, నా బాబు చిరంజీవి లక్షణంగా ఉంటే అంతే చాలు. నన్ను నాన్నమ్మా అని నోరార